హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మై ఫుడ్. ఇవాళ మన వీడియోలో ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకున్నాం. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను కర్రీస్ విత్ బాంబీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసానండి. thumbnail చూడంగానే అసలు చాలా అట్రాక్టింగ్ అనిపించి ఎట్లయినా నేను చేసేద్దాం అనుకున్నాను. సో ఆ వీడియో చూసి చేశాను అనమాట. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్గా వెజిటేబుల్స్ వచ్చేసరికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు ఉంటే చాలు. ఆ తర్వాత పౌడర్స్ వచ్చేసరికి సాల్ట్, బ్లాక్ పెప్పర్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ఇవి సరిపోతాయి. ఇంకా కటింగ్స్ వచ్చేసరికి నేను కట్ చేయట్లేదండి, ఒక మంత్రం చెప్తాను, మొత్తం కట్ అయిపోతాయి. ఓం బీ ఫట్ కట్ అయిపోయాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఆమ్లెట్ చేయాలి. ఫస్ట్ ఆమ్లెట్కి నేను 3 ఆమ్లెట్స్ కావాలండి. ఈచ్ ఆమ్లెట్కి 2 eggs తీసుకుంటున్నాను. మీరు 1 egg అయినా తీసుకోవచ్చు. సో ఆ 2 eggs తీసుకొని విస్క్ చేస్తున్నాను. ఇక్కడ విస్కింగ్ అనేది బాగా ఎక్కువగా చేయాలి. ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది. సో వీటిలో మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ మీ రుచి తగినంతండి, నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం ఒక 1 pinch పసుపు, అట్లాగే ఒక 2 pinches బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఒక టీ స్పూన్ టమాటో ముక్కలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆనియన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 3 ఆమ్లెట్స్ విడివిడిగా చేయటం కంటే ఒకే ఆమ్లెట్ పెద్దది చేసి దాన్ని పార్ట్స్గా అయినా డివైడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీ ఇష్టం. అది నేనైతే విడివిడిగా చేస్తున్నాను అనమాట. సో అందుకని 2 eggsగా 3 ఆమ్లెట్స్ చేసుకున్నాను. ఈచ్ పర్సన్కి అనమాట, ఒక్కొక్క ఆమ్లెట్ ఈచ్ పర్సన్. సో విస్క్ చాలా బాగా చేయాలి, ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఎంత బాగా విస్క్ చేస్తే అంత బాగా వస్తుంది మనకి ఆమ్లెట్. సో ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 tablespoon ఆయిల్ పోసుకొని దాని మీద ఇందాక ఏదైతే విస్క్ చేసుకున్నాను అంతే. ఇక్కడ ఏంటి వీడియో ఇట్లా దాన్ని ఏదేదో కలిసి చేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇదేంటంటే చిన్న ప్యాన్లో అయితే మనకి చిన్న ముక్కలా వస్తుంది. నాకు అట్లా కొంచెం ఇది పెద్ద ప్యాన్ అనమాట. సో నాకు ఇలా పీసెస్గా రావడం కోసం అని చెప్పి అట్లా కలిచేసా. ఓవరాల్గా ఇదిగోండి, ఈ 3 pieces వచ్చాయి, 3 ఆమ్లెట్స్. మీకు నచ్చినట్టుగానే చేసుకోండి, ఇలాగే చేయాలని లేదు. సో ఇంక గ్రేవీకి వచ్చేద్దాం. గ్రేవీలో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 to 3 tablespoons ఆయిల్ వేయాలి. సో ఆబ్వియస్గా ఆమ్లెట్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ వేసేసి ఆనియన్స్ని యాడ్ చేయండి అందులోకి. ఆనియన్స్ ఎన్ని అంటే పెద్దదైతే 1 ఉల్లిపాయ, చిన్న అయితే 2 ఉల్లిపాయలని బాగా చిన్నగా కట్ చేసి ఫ్రై చేయండి. సో యాజ్ యూజువల్గా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఏం చేస్తామండి, ఉప్పు వేస్తాం కదా, కొంచెం తొందరగా వేగుతాయని. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేయండి అనమాట ఇప్పుడే. సో కొంచెం సేపటికి నాకు ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. సో లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాక ఇందులో కొంచెం వాటర్ పోయండి. వాటర్ ఎందుకు అంటే ఇప్పుడు నేను కొంచెం పౌడర్స్ ఇవన్నీ వేస్తాను కదా, ఆ పౌడర్స్ ఏం మాడకుండా ఉండడానికి వాటర్ పోస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 teaspoon చిల్లీ పౌడర్, 1 teaspoon పసుపు అండ్ 1 teaspoon జీరా పౌడర్ వేసేయండి. అయితే ఇంకోటి ఇక్కడ ఒక ఆప్షనల్ అనమాట, ఇది గరం మసాలా కూడా ఒక 1/2 teaspoon వేయండి. టోటలీ ఆప్షనల్. నేను కొంచెం మసాలాస్ ఎక్కువ తింటాను, సో నేను పెట్టుకున్నాను అనమాట. సో మసాలాస్ ఇవన్నీ వేసాక ఉల్లిపాయలతో కలిపి ఒక 10 seconds అట్లా ఫ్రై చేయండి, చాలా ఎక్కువసేపు ఏం అవసరం లేదు. సో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆల్రెడీ ఉన్న ఆనియన్స్తో బాగా కలిపేసేయండి. ఒక 1 minute ఫ్రై చేయండి చాలు. ఆ తర్వాత టమాటోస్ వేయాలి. పెద్దదైతే 1, చిన్నదైతే 2. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి, అలాగే ఉప్పు కూడా యాడ్ చేయడం మర్చిపోకండి. ఒక 2 minutes కుక్ చేయండి. ఆ తర్వాత టమాటో ముక్కలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోతాయి. సో తోలు ఊడిపోయి వచ్చేసేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేయండి అండి. ఇక్కడ మొత్తం వద్దు, తర్వాత రిమైనింగ్ని తర్వాత యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు 3/4 cup హాట్ వాటర్ పోయండి అండి. హాట్ వాటర్ పోసి మొత్తం బాగా మిక్స్ చేయండి. సో దీంతో గ్రేవీలో మనం చేసే లాస్ట్ స్టెప్ అనేది అయిపోయిందన్నమాట. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందాక ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ అనేవి వీటిలో వేసేయండి. వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్రేవీ ఏదైతే ఉందో వాటి మీద పోయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆమ్లెట్స్ని ఉడికిస్తున్నాం అనమాట ఈ గ్రేవీలో. సో అందుకని చెప్పి
నావి చాలా పెద్ద ముక్కలుగా ఉన్నాయి, అందుకని నేను గ్రేవీ పోస్తున్నా. ఒకవేళ మీ చిన్నవి అయితే ఓకే, అవి ఆల్రెడీ గ్రేవీలోనే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసేయండి అండి. అంతే, ఇంకా ఈ రెసిపీ అయిపోయింది. సో 5 మినిట్స్ తర్వాత కనుక చూస్తే కర్రీ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఇందాక ఏవైతే ముక్కలు ఉన్నాయో, ఆమ్లెట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా బాగా ఇప్పుడు ఉబ్బాయి ఈ 5 మినిట్స్ కుక్ చేయటం వల్ల. సో ఇంతే అండి, ఫైనల్గా ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్గా ఇందాక కొంచెం మిగిల్చుకున్న కొత్తిమీర వేసేయండి, ఫసక్, అంతే ఇంకా. సో ఇది చాలా అంటే చాలా తేలిగ్గా ఉండే డిష్ అండి. బ్యాచిలర్స్, ఎస్పెషల్లీ బ్యాచిలర్స్కి అయితే ఇది ఇంకా ఈజీ డిష్ అనమాట. ఏం లేదు, మనం ఆమ్లెట్ చేసుకుంటాము, గ్రేవీ చేసుకుంటాము, అంతే. నేను ఇక్కడైతే ఇదైతే త్రీ పీపుల్కి చేశానండి. మీ సింగిల్ పీపుల్కి కూడా ఇంగ్రీడియంట్స్ తగ్గించుకొని మార్చుకోవచ్చు. చూసారా అసలు ఆ పొగలు కొట్టుకుంటూ అసలు బాబా ఇంత బాగుంది చూడటానికి కాదండి, తినడానికి కూడా బాగుంది. ఎందుకంటే ఈ వీడియో అయిపోగానే తిన్నా అన్నమాట. అన్నంలో, వేడివేడి అన్నంలో వేడివేడిగా అసలు ఆమ్లెట్ తింటున్నట్టయితే లేదు, అంత మించి ఏదో ఒక డిఫరెంట్ కర్రీ తిన్నట్టు అనిపించింది అనమాట నాకు. సో ఇట్లా ఉంది ఈ వీడియో. నచ్చిందా? ట్రై చేస్తారా? అసలు ఏమైనా బాగుందా అసలు? ఇంకొకటి అండి, చూడటానికి ఇదంతా అపీలింగ్గా ఉందా లేదా అంటే ఏమో, నేను చేశాను కదా, నాకైతే బాగానే ఉంది చూడటానికి. మీకు కానీ అది చూడటానికి నచ్చలేదంటే అదంతా టోటలీ ఆమ్లెట్ షేప్స్ అండి. మీకు ఎలా చిన్న చిన్న గిన్నెల్లో వేసుకుంటే ఆమ్లెట్ షేప్స్ ఇంకా బాగా వస్తాయి. సో మీకు కావాలంటే అట్లయినా ట్రై చేసుకోండి. నేనేదో కుదిరినట్టుగా బిజీగా ఆమ్లెట్లు వేసేసి చేస్తాను. మీకు కుదిరినట్టుగా మీరు వేయండి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకే పెద్ద ఆమ్లెట్ వేసేసి దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఇట్లా వేసేయచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక ఆమ్లెట్ మీరు టైం ఎఫర్ట్ చేయకుండా. సో వీడియో అయితే అయిపోయింది. లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.